హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కె వెంకటపురం గ్రామంలో మండల ముదిరాజ్ సమన్వయ కమిటీ ముదిరాజుల ఐక్యత కొరకు ప్రచారంలో భాగంగా 18వ సమావేశం ముదిరాజుల డిమాండ్ బీసీడీ నుండి బీసీఏలోకి మార్చాలని, జనాభా ప్రాతిపదికన మేమెంతో మాకంత వాటా కావాలని, చట్టసభల్లో ముదిరాజులను గుర్తించాలని ఈ సమావేశం గ్రామ సర్పంచ్ ఎర్రోల విఠల్ ముదిరాజ్ అధ్యక్షతన ముఖ్య అతిథి టెంకటి మహారాజ్ కొత్తసాయిలు ముదిరాజ్, ప్రత్యేక ఆహ్వానితులు ఆందోళ్ తాలూకా పాత్రికేయ అధ్యక్షులు అల్లాదుర్గం భూమన్న ముదిరాజ్, అల్లాదుర్గం కె కృష్ణ ముదిరాజ్, మండల అధ్యక్షులు పల్లెబోయిన పున్నయ్య ముదిరాజ్, పట్టణ అధ్యక్షులు జోడు రవి ముదిరాజ్, మాజీ సర్పంచ్ బద్దారం వెంకన్న ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి శంకర్ ముదిరాజ్, లీగల్ అడ్వైజర్ గాండ్ల సాయిలు ముదిరాజ్, ఎల్పకొండ మాజీ సర్పంచ్ బోయిని నారాయణ ముదిరాజ్, రామోజీపల్లి ఉప సర్పంచ్ సంగమేశ్వర్ ముదిరాజ్, రమేష్ ముదిరాజ్, చీలపల్లి ఉప సర్పంచ్ మైపాల్ ముదిరాజ్, మల్కాపురం బాబు ముదిరాజ్, సాయిలు ముదిరాజ్, బుర్జానపల్లి లక్ష్మణ్ ముదిరాజ్, జోడు సత్యం ముదిరాజ్, పుట్టి నాగరాజ్ ముదిరాజ్, చిన్న మైసయ్య ముదిరాజ్, చిన్న లచ్చమ్మల సాయిలు ముదిరాజ్, రాములు ముదిరాజ్, మాజీ ఉప సర్పంచ్ నారాయణ ముదిరాజ్, అశోక్ ముదిరాజ్, మహేష్ ముదిరాజ్, లక్ష్మణ్ ముదిరాజ్, నాగమల సాయిలు ముదిరాజ్, కె వెంకటాపురం ముదిరాజ్ బంధువులు ఈ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు ముదిరాజ్ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముదిరాజ్ సంఘం బంధువులకు, అలాగే గ్రామ సర్పంచ్ ముదిరాజ్ గారికి, స్టేజ్ పై ఉన్న అందరికీ పెద్దలందరికీ నమస్కారాలు. మేము అల్లాదుర్గం, నా పేరు భూమయ్య, అల్లాదుర్గం మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిని. అలాగే నేను పత్రికా విలేకరు కూడా, ఆందోళ్ తాలూకా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షునిగా కూడా ఒక మూడు సార్లు కొనసాగుతున్నాం. అదే మనోళ్ళు ఏంటంటే ఇప్పుడు విలేకరుగా చేస్తూ కూడా మన ముదిరాజులందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలనే ఉద్దేశంతో మన ఇక్కడ శంకరపేట మండలంలో కూడా మేము తిరుగుతున్నాం. రండి ఒకసారి మాకు కూడా హాజరావు, ఇలా అందరిలో కలుద్దాం అంటే కుల సంఘం కోసం మేము ఎక్కడైనా రానికి కూడా సిద్ధంగా ఉన్నామని. ఇంతకుముందు కర్ణ వెంకటేశ్వర సారంబడి కూడా నేను విలేకరుగా చేస్తూ కూడా అన్ని జిల్లా మొత్తం సారంబడి ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు సిద్దిపేట మెదక్ సంగారెడ్డి చాలా గ్రామాలు తిరిగినాయి. అప్పటి నుంచి కూడా పుణ్యాన కూడా ముదిరాజ్ సంఘం కోసం బాగా పనిచేసిండు. అయితే ఇప్పుడు ముదిరాజ్ సంఘం కట్టెల వెంకటాపురంలో 70% ముదిరాజులు ఉన్నామని చెప్తున్నారు. చాలా సంతోషం. వారు అందరి సహకారంతో అధ్యక్ష సర్పంచ్ కూడా గెలిపించుకున్నారు. ఇది మరీ గర్వకారణం. కాకపోతే ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు 70% అన్నప్పుడు అలా 15% కూడా మళ్ళీ మనం రాలేదు. అరే శంకరపేట మండలం నుంచి పెద్దలు వచ్చారు. ఎందుకు వచ్చారంటే, అరే మన కులం ఉంది, మన కులం ఎట్లా నడుస్తుంది, మనం కూడా కలుపుకపోవాలి, కలుపుకపోతే మంచి చెడ వాళ్ళని చూడాలి. అయితే వీళ్ళు ఏమనుకుంటారు, మరి కట్టెల వెంకటాపురంలో నాకు తెలిసినంత మటుకు మేము గట్టిగా ఉన్నాం, మేము అంతా కలిసి కట్టుకున్నాం అనుకుంటున్నాం. ఇది కాదు, ఇక్కడ ఏమైనా సమస్య జరిగినా అప్పుడు ఏం చేస్తాం, మీరు కలిసి కట్టకుండా ఉండే సరిపోదు. మాకు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు విలేజ్ నుంచి వేరే వాళ్ళకి మద్దతు తీసుకునొచ్చు. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనకు శంకరంపేటలో మన సమన్వయ కమిటీ ఉన్నది, రవి అని ఉన్నాడు, మంచి సహకారం. ప్రెస్ రిపోర్టర్ చేస్తూ మళ్ళీ ముదిరాజ్ కోసం ఆయన కూడా బాగా ముందుకు వచ్చి, ఇప్పుడు మీద ఏదో ఒక చెరువు కట్ట గురించి కూడా వింటే మేము మాట్లాడాక దానికోసం కూడా అన్ని చేసిందంటే సంఘం కోసం నా ముదిరాజ్ అనేది భావన ఆయన లోపల బాగా ఉంది. కాబట్టి అసలు సహకారం తీసుకోవాలి. మీతోటి ఈడ కానప్పుడు శంకరపేటలో పుణ్యాన్ని ఉన్నాడు, సాయాన్ని ఉన్నాడు, రవి ఉన్నాడు, వీళ్ళందరూ పెద్దలందరూ ఉన్నారు. అయితే ఆడికి పోయి మనకు అరే మా ఊళ్ళకి సమస్య జరిగింది అని చెప్తే వాళ్ళు ఏం చేస్తాడు, అరే నా ముదిరాజత్వం వాళ్ళకి ఇదైంది, వాళ్ళకి ఇది ఇబ్బంది అయింది అని వాళ్ళు కూడా నిలబడి పోలీస్ స్టేషన్ కానీ, రెవెన్యూ కానీ, ఎంపీ ఆఫీస్ కానీ వాళ్ళతో సాధ్యమైనంత వరకు మనకు మేలేసే విధంగా ఉంటుంది. మాతో కూడా అదే రకం చేస్తాం. ఏ గ్రామంలో వచ్చినా కానీ నేను ముందు ఉండి చేస్తాం. పోలీస్ స్టేషన్ కానీ, రెవెన్యూ కానీ ఉండి మళ్ళీ వాళ్ళ పని చేయించి పంపిస్తాం. అదే మన చదువుకోకపోవడం వల్ల కూడా మన గ్రామాల్లో చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు. మా పిల్లలు చదువుకుంటున్నారు. 10th 10వ తరగతి వరకు చదవగానే మా వాడు బాగా చదివిండు, ఇంకేం చదువుతారని అంతవరకే ఆఫ్ చేస్తున్నారు. అట్లా కాదు, ఇంటర్మీడియట్ చదివించండి, డిగ్రీ చదివించండి. మన ముదిరాజ్ రాష్ట్ర నాయకులు ఉన్నారు. 10వ తరగతి చదివిన వాళ్ళకు, 10వ తరగతిలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకు బంగారు పథకంతో నగదు బహుమతి కూడా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళకి ఎందుకంటే మన వాళ్ళు ఇంకా చదవాలి, మన వాళ్ళు ఇంకా చదివి ఇంకా పైకి వస్తే మనం కూడా ప్రతి ఆఫీసర్లు ఉంటారు, రాజకీయంగా ఎదుగుతారు అన్న ఉద్దేశంతో మన వాళ్ళు కూడా ప్రోత్సహిస్తున్నారు రాష్ట్ర నాయకత్వం. అందుకే దాన్ని కూడా మనం ఆదర్శంగా తీసుకొని మన పిల్లలను ఇప్పుడు 10వ తరగతి కాదు, ఇంటర్మీడియట్ చదివించండి, డిగ్రీ చదివించండి, ఇంకేమన్నా అయితే కూడా చదివించాలని మీ పెద్ద మనుషులను కూడా కోరుచున్నాం. అలాగే మనం ఇంకా చాలామంది అంటే మేము గట్టిగా ఉన్నాం ఊళ్ళలో, మాకు తెలిసినంత ఊళ్ళకి తెలియదు అని చాలామంది అంటారు. మనోళ్ళు మనకే మోసం చేస్తారు. ఉదాహరణకు
ఇప్పుడు చెరువు చెప్పారు ఒకటి. ఈ చెరువు వేసినప్పుడు చెరువు ఇప్పుడు మత్స్యశాఖ ఆఫీస్కి పోతారు. ఈ చెరువుల్లో ఆడ చేపలు వస్తున్నాయి, పోయి వస్తారు. పోయి రాగానే ఏం చేస్తుంటే మీకు ఈ ఊరికి 1,00,000 ఇస్తున్నామని వస్తారు. వాడు ఇచ్చేది అది 20-30 ఇస్తాడు. సంతకం పెట్టమంటే ఆడంటాడ పెడుతున్నారు. 20-30 లెక్క పెడతలేరు, మీరు ఏడ పెట్టమంట. అది మనం చదువుకోకపోవడం వల్ల ఇట్లా మోసం చేస్తారు. ఆఫీసులలో మోసం చేస్తారు. అందుకే మన చదువులో అంటే ఏడేసినావు, ఎంత వేసినావు, బుడ్ దానికి ఎంత ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో కవర్లు ఎన్ని వేసినావు అని పట్టి అడుగుతాం. అవన్నీ చేస్తే మనకు కూడా లాభమే కదా. మత్స్యశాఖ మన ముద్రా సంఘానికి లాభమే కదా. అది చాలా మంది గమనిస్తలేరు. అది చదువుకోకపోవడం వల్లే. చదువుకున్నైతే వాళ్ళని కూడా నిలదీస్తాం. ఇంతమంది ఉన్న జిల్లా లోపల కూడా ఇది మత్స్యశాఖ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఉన్నప్పుడు సిద్దిపేటలో పెత్తనం చేశారు ముద్రాల మీద. చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అక్కడనే బాగుపడరు. ఏం చేసినా ఇక్కడ వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు పర్సెంటేజ్ తీసుకోవాలి, చెరువులలో కూడా ఇవ్వాలి. సబ్సిడీ కూడా ఓసారి చెరువులలో నీళ్ళు రాకపోతే కూడా డబ్బులు ఇచ్చారు గవర్నమెంట్. 12,000, 20,000 ఇట్లా గవర్నమెంట్ ఇచ్చింది. కానీ ఇక్కడ ఊర్లలోకి అందలేవు ఎక్కడ కూడా. అట్లా మోసం చేసింది. కానీ మెయిన్ ఏంటంటే చదువుకోవాలి. చదువుకున్న వాళ్ళకు ఇప్పుడు చాలా మందికి ఉద్యోగాలు దొరుకుతలేవు అంటే మన డి గ్రూప్ అంటే మన ఓసీ లెక్కనే, మనం కూడా ఉన్నోళ్ళ లెక్కనే. మనం ఉన్నోళ్ళ లేకంటే మనం ఎంత పర్సెంట్ ఒక 100 ఎగ్జామ్ పరీక్ష ఉద్యోగం కోసం పోతే 100కు 80 తెచ్చిన మార్కులు మనకు ఉద్యోగం వస్తలేదు. ఎందుకంటే మనకి డి గ్రూప్ అంటే ఓసీ లెక్క. అందుకే మనం ఈ పెద్దలందరూ ఏం చేసినట్టే ఇప్పుడు అందరూ మాట్లాడారు. రవి మాట్లాడారు, మన పుణ్యన మాట్లాడారు, సాయన. అయితే డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ మారిస్తే మన పిల్లలకు ఫ్యూచర్ లోపల ఏ గ్రూప్ మారిస్తే కనీసం 40-50 మార్కులు వచ్చిన 60 మార్కుల నుంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఉద్యోగంగా తీసుకోవాలంటే అన్ని గ్రామాల చిన్న ఊర్ల నుంచి అన్ని ఊర్ల నుంచి మాతో ఏం పని పడతాం, మేము చిన్న ఊర్లో అంటే మీరు ఐక్యత ఉన్నప్పుడు మీరు ఇప్పుడు మండల కేంద్రానికి మీరు సపోర్ట్ ఇచ్చినట్లు అందరం కలిస్తే ఒక జాతర లెక్క అవుతుంది. ఈ జాతర అయినప్పుడు ఒక మండలం, మేము పక్క మండలం ఉన్నాం, ఆ పక్క మండలం అందరు కలిసినప్పుడు ఒక ఉద్యమం వస్తుంది. దానికోసం డి గ్రూప్ కోసం కొట్లాడితే మన రాష్ట్ర నాయకత్వం ఉన్నది. ఆ రాష్ట్ర నాయకత్వంతో మనం ఇప్పుడు ఏదైనా సాధించుకోవచ్చు. ఇంతకుముందు గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన డి నుంచి ఏ గ్రూప్లో మార్చిన తర్వాత మనల్నే మనం పుడకబెట్టుకొని దానికి ఏం చేసినట్టే కొన్ని రోజుల తర్వాత అందరు అరే మనకి ఏ గ్రూప్ అయిందో చాలా సంతోషపడ్డాం. 1 year కానీ మళ్ళీ దాన్ని రద్దు చేయించారు. ఇట్లా వస్తుంది. అందుకే మనం డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ కోసం కొట్లాడేందుకు అందరు కూడా కలిసి కట్టి ఉండాలి. మన సహకారం తీసుకొని పెద్ద శంకరంపేట వాళ్ళు ఎప్పుడు పిలిచినా మీరు కూడా వెంటనే రావాలి. మంచి చెడుకు అట్లా ఉండాలని చెప్పి కోరుచున్నా. అట్లనే ముద్రాలు కూడా ఇక్కడ ఇంకోటి ఏ సహకారం ఉన్నా శంకరంపేటలో ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి. మీకేమైనా పనులు కావాలంటే రవీణ ఉన్నాడు, రవీణతో అవుతుంది. ఏ శాఖలో ఏ అధికారి మన ముద్రాజు వాళ్ళు కూడా ఉన్నారు. ఏ ఆఫీస్లో ముద్రాజు వాళ్ళు ఉన్నారు ఒక లిస్టు తీయండి. మేము కూడా ఇస్తాం వాళ్ళ దగ్గర. మీరు అందరూ లిస్ట్ తీసుకొని ఉద్యోగస్తులు వేయలేరు అన్ని శాఖలు తీసుకొచ్చి మండల మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరూ ఉద్యోగస్తులు అందరికి సన్మానం చేయాలి. వాళ్ళు కూడా సంతోషపడతారు. అరే మా ముద్రాజు వాళ్ళు మాకు సన్మానం చేసి వాళ్ళకు మాకు కూడా మా వాళ్ళకు కూడా మీరు సాయం చేయాలి అని వాళ్ళ కూడా దృక్తం వస్తుంది. ఆ ఉద్దేశం కూడా ఒకసారి ఐడియా తీసుకోవాలని చెప్పి మన పెద్ద శంకరంపేట పెద్దగా కోరుతున్నా. ఈ అవకాశం ఇచ్చిన మన ముద్రాజ్ బంధువులందరికీ సమన్వయ ఈరోజు ఇక్కడ మనం ఒక సమావేశం పెట్టుకున్నందున వచ్చిన స్వామి సాయిలు గారికి మరియు పెద్దలు పున్నన్న గారికి మరియు సాయిలు రవి గారికి ఇంకా పేర్లు తెలియదు శంకర్ ఇంకా రామపల్లి సర్పంచ్ సంఘం అందరికీ కూడా వచ్చిన మీ పెద్దలు చిన్నలు ఇక్కడ గ్రామ ప్రజలందరికీ కూడా మీకు నా యొక్క నమస్కారాలు. ఒక్కటే ముఖ్యంగా ఏంటంటే మనంత శృతి లేదు. మనంత శృతి లేకనే మనం వెనుకబడిపోతున్నాం. వెనుకబడిన తరగతి వల్ల అంటే అయిపోతున్నది, మన బతికే గట్లయితున్నది. ఒకటే ఇప్పుడు ఒక ముస్లిం ఉన్నాడంటే ఒక ముస్లింను వేరేవాడు ఎవడాలంటే ఇంకా 10 మంది ముస్లింలు వస్తున్నారు, 10 మంది ముస్లింలు ఆయన సపోర్ట్ ఇచ్చి నిలబడి మాట్లాడుతున్నారు వాళ్ళు. అదే మన విషయంలో మనం మనకేం చేసేది, మనకేం అవసరం, పోయింది గాంధీట గీందట వెళ్ళేదట మళ్ళీ ఇట్లా అనుకుంటున్నాం. ఇటువంటిది మన దగ్గర శృతి లేకనే మనం వెనుకబడిపోతున్నాం. ఇప్పుడు మీకు పెద్ద మనిషి మనకు పుణ్యన్న, ఆ పేరుకు తగ్గట్టు ఆయన పుణ్యాత్ముడు. ఆయన ఎవరిది కూడా ఒక సొమ్ము తినే వ్యక్తి కాదు, ఒకళ్ళకు పొరపాటు చేసే వ్యక్తి కాదు. స్థాయిలో ఉన్నారు. మనకు పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి మీకు ఏదైనా అవస్థ వచ్చిందంటే, ఇప్పుడు శంకరంపేటలో పోలీస్ స్టేషన్ ఏదైనా విషయం ఉందంటే అందరం కూడా వస్తాం మీకోసం. ఏదైనా మేము అందరం వచ్చి తయారు కూడా మాట్లాడతాం. మీరు శుద్ధితోనే ఉండాలి, మనం అందరం శుద్ధితోనే పోవాలి.
ఏదైనా విషయం ఇప్పుడు సాయిల్ చెప్పినట్టు ప్రతి పిల్లలకు చదువు లేకనే అజ్ఞానంగా మూర్ఖంగా తయారవుతున్నాం మనం. అందరూ కూడా మంచిగా చదువు మన పిల్లలకు చిన్నప్పటి నుంచి కూడా చదువులు విద్యాబుద్ధులు మంచిగా నేర్పించండి. ప్రతి దానికి కూడా మనం పిల్లలకు మంచి శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలు ఏం చేస్తున్నాడు వానికి పంపించడం పిల్లలు ఏం చదువుతున్నాడా వాడు ఎక్కడ తిరుగుతున్నాడా అని కూడా ఒక శ్రద్ధ వహించాలి. అదే రకంగా కూడా మనం అందరం కూడా ఒక శుద్ధితోని ఐక్యతతో పోతే అందరం కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్లో అన్నట్టే కాదు, ఏదో ఎలక్షన్ల ముంగట వస్తున్నారు, ఎలక్షన్లు అయినాక వాడేవాడో వీడేవాడో వాడు వీడు ఆడకి ఎలక్షన్ అనుకోవద్దు. ఎప్పుడు మీకు ఏ అవసరం వచ్చినా మేమందరం కూడా తయారు ఉంటాము, వస్తాము. ఏదానికైనా మనం అందరం ముదిరాజులు ఒక కులంలో మనం గట్టిగా ఉన్నామంటే అయ్యా మాకు ఒక జెడ్పీటీసా మాకు ఒకటి మాకు ఎంపీపీ ఏందో జెడ్పీసీ మాకు కావాలి అని ఒక ఎమ్మెల్యేతో మనం మాట్లాడాలి. ఒక సీటు మనం తీసుకొని మనం అందరం కూడా సపోర్ట్ చేద్దాం. మన కులస్తులు ఉందంటే ఏ పార్టీ అయినా లెక్క పెట్టుకోవద్దు. కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా సరే కానీ మన కులపోటు నిలబడాలంటే మనం పార్టీ గురించి ఆలోచించద్దు. మన పార్టీకే మనం సపోర్ట్ చేయాలి. ఆ రకంగా మనము అందరం కూడా కలిసిమెలిసి పోతేనే, కలిసి ఉంటేనే కలిసి సుఖమంటారు పెద్ద మనుషులు. ఎందుకోసం మనం కలిసి లేకపోతే మనకి ఏది కూడా మనం ముందుకు రాము. అరే ఆయన పోతున్నాడు, అరే ముందుకు పోయినోడికి మనం సపోర్ట్ చేయాలి. వాడు ముందుకు పోతున్నాడు వాడిని ఎట్లా కింది గుంజుదాము అనే ఆలోచన ఎప్పుడు కూడా ఆలోచించద్దు. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. సర్పంచ్ గారు మరియు సమన్వయ కమిటీ పెద్ద మనుషులకు మరి ప్రత్యేకంగా ముగ్గురు వక్తలు వచ్చారు. మరి అల్లదుర్గం కృష్ణ గారు మరియు మరి ఎల్పుకొండ నారాయణ సర్పంచ్, మాజీ సర్పంచ్, నిన్నటిదాకా సర్పంచ్, ఆయన కూడా మన కులం చేసిన సర్పంచే. తర్వాత స్వామి పేద గుడి కట్టిండు, చూసుండొచ్చారు ఎవరన్నా. పేద గుడి వానికి వీనికి అడిగి కాదు, చందలు చేసుకొని బుడ్డు పట్టుకొని అడుకొని కాదు, అట్లా చేసిండు మహారాజు. తర్వాత భూమన్న తన భూమయ్య సార్ అంటే మండల అధ్యక్షుడు, అల్లదుర్గం మండల అధ్యక్షుడు, చాలా రోజుల నుంచి ముదిరాజ్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. మరి ఇప్పుడు తన విలేకరు కూడా తన బుద్ధి ఎరిగిన నుంచి విలేకరే, పెన్ను ఎప్పుడు ఇడవలేడు తన. తర్వాత రవి, మన సత్యం, జోడు రవి, గాండ్ల సాయిలు, ఇంకన్నా మా కమిటీలో పెద్ద మనిషి, వీళ్ళందరికీ మీకు కూడా పేరున అందరికీ నమస్కారం. అయితే మేము కూడా ఆనాడు ఈ మన గంగమ్మ గుడి దగ్గర మేము మీటింగు ఏర్పాటు చేసుకొని మేము కూర్చున్నప్పుడు మేము తనకు భూమన్నకి పిలిచినాం. భూమన్న వచ్చి చూసిండు. మాకు అస్సలకే ఇట్లా ఇది మైకాటే పట్టుకుంటే ఇంకా గదగద అనుకోలేస్తుంది, కానీ అట్టిగా మాట్లాడడానికే రాలేదాడా. ఏం చెప్పినాము ఏమనుకున్నాము. ఇక తను వచ్చి కొంచెం ధైర్యం నాకైతే చెప్పిండు, మాకు బంధువే తన. అయితే ఈ ఊరు సంఘం గురించి చాలా మీరు కష్టపడి సంఘం సాధించుకున్నారు. దాని తర్వాత మన స్థలం సాధించుకున్నారు. దాని తర్వాత దానికి షెడ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. మీ కులం మంచిగానే ఉన్నది, సంఘం మంచిగానే ఉన్నది. మరి మేము కూడా అప్పుడప్పుడు సలహాలు, ఇప్పుడు మన రవి అన్నట్టు మేము ఏమైనా సలహాలు ఉంటే మీకు చేసినాం. అయితే మనకు ఎక్కడ అన్యాయం జరిగిందంటే మన కులంను బీసీడీలో కలుపుడు చాలా అన్యాయం జరిగింది. ఎందుకంటే మనము కూడా ఎస్టీల సరిగానే వేరే రాష్ట్రాలలో మనం ఏ కూడా ఉన్నామంటే ఎస్సీ ఎస్టీలలో ఉన్నాం. ఈయన కర్ణాటక మనకు చుట్టాలందరూ ఎస్టీలు ఉన్నారు, మనమేమో బీసీడీలు ఉన్నాం. బీసీఏలో కూడా ఉంటే కూడా నయం ఉంటుండే. అయితే మనకేం అన్యాయం జరిగింది, మనం కూడా కట్టెలు అమ్మినాం. ఒక కాలంలో ఇంటపరుపులు కట్టెలు అమ్ముతారు, ఏమనుకోవద్దు, కట్టెలు అమ్ముతుర్రి. అదే వీళ్ళ సరిగా అమ్మడోళ్ళు కూడా కట్టెలు తెస్తుర్రి. మరి వాళ్ళకేమో ఎస్టీ గ్రూప్ ఉన్నది, మనకేమో బీసీడీలో ఉన్నది. అంటే కాపోళ్ళ కంటే జర్రనే తక్కువ మనం, రెడ్డిలే. అయితే రెడ్డిలు అంటే మున్నూరు కాదు వాళ్ళకి కులంలో పెట్టుకోకూడదు. అయితే మనకెవడు ఓకే రెడ్డిలకి ఉన్న తాడితే మాట్లాడు. అయితే మనము రెడ్డిల దగ్గర రెడ్డిలకు ఎంత ఉన్నదో మనకు సేమ్ సమానం, కొంచెమే ఎక్కువ తక్కువ ఉన్నాం. అయితే వాళ్ళకు మరి ఎస్టీలకి ఏడున్నది, ప్రతి స్కూల్లో చూసుకో వాళ్ళకు రిజర్వేషన్ సీట్లు ఉంటాయి, ప్రతి హాస్టల్లో చూసుకో వాళ్ళకే ఉంటాయి. నువ్వు పోలీస్ స్టేషన్లో ఇప్పుడు వాళ్ళే సార్లు ఉంటారు,
దవాఖానలో వాళ్ళే ఉంటారు, ఏడ చూసినా వాళ్ళే ఎక్కువ ఉంటారు. అయితే మన వాళ్ళు కూడా మస్తు తనలాడుతున్నారు, మన పెద్ద మనుషులు మన గురించి, మన రాష్ట్ర నాయకులు. మరి చాలా రోజుల నుంచి ఇంతకుముందు కాసాని జ్ఞానేశ్వర్ ఉండి కూడా ఆయన బీసీడీ నుంచి ఏలోకి మార్చేకోవడానికి చాలా పెద్దగా మీటింగ్ పెట్టిండు, కానీ అది కాలేదు అప్పుడు. మళ్ళీ తర్వాత ఇప్పుడు నిన్న మొన్న కూడా అదే విషయం కోరానికి ఈ సమన్వయ కమిటీ మనం ఏదైతే చేసినామో సర్పంచులకు సన్మానం సభ పెట్టినాము. ఆ రోజు ఈ సార్లను పిలిచినాము, వాళ్ళు అందుబాటులో లేకుండా రాలేరు, కానీ మేము మనము ఎట్లా అనుకున్నా సరే కానీ జర మంచిగానే చేసినామని అనుకుంటున్నాం సార్ మేము. అయితే అదే సన్మాన సభ ఇక్కడ ఏది జరిగిందో రాష్ట్రంలో కూడా అదే జరిగింది. మేము చేస్తున్న సంగతి ఏమంటే ఈ సమన్వయ కమిటీ చేసి మీరు ఏం చేస్తున్నారు అని ఒక పెద్ద మనిషి కూడా అడగడం జరిగింది. మనకు అడిగితే మేమేమన్నామంటే ఇంతకుముందు కూడా 7 సర్పంచులు మనోళ్ళు ముదిరాజులు ఉండ్రి, అదేముండే అంటే పార్టీ గుర్తుకోను లేకుంటే ఏదో వాళ్ళ బలంతోనే వచ్చారు. ఈసారి మాత్రము ఒకసారి వచ్చినోడు మళ్ళీ రారు. చాలా మట్టుకు ఒకసారి 7 మంది మనోళ్ళు గెలిచినట్టు మనకింతకు 7 మంది గెలుచుడు చాలా కష్టమే. ఉన్నోని మీద కొంచెం వ్యతిరేకత ఉంటుంది. ఆ విధంగా మన సర్పంచులు మేము మీటింగు మొన్న ఏమైంది, లాస్ట్ మీటింగు మూసపేటలో పెట్టినాం. మూసపేటలో పెడితే వాళ్ళు ఒక్కరు లేరు, ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు. చూసిన వాళ్ళు మీకు చెప్పుండొచ్చు, ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారో. మేము అన్న మేము నిలబడతాం అనుకుంటున్నామే, ఇలా తెచ్చుకోపోతుందంటే మేము ఇంకా ఇట్లా మేము అందరం పోయి చెప్పినాం. చెప్తే తెల్లారిగా నామినేషన్లు వేస్తున్నారు, ఇక అదే లాస్ట్, ఇక మళ్ళీ పోలేదు ఇక మేము. ఎందుకంటే మేము కూడా ఎన్నో ఒక ఎవరో నిలబడి ఏమైనా చేద్దాం అన్నట్లనే పోయినాం అన్నట్లే, ఇక మాన్యం అది. అయితే ఆడ మనోళ్ళు గెలిచి మనోని తరపు నుంచి గెలిచి ఉప సర్పంచ్ మనోళ్ళు అయినరు. అయితే మేము చేసింది కూడా మేము అట్లని చెప్పినాం. ఆ సార్కు అడిగిన సార్కి ఏం చెప్పినామంటే, సార్ మేము ఇది చేసేపటికనే 11 మంది ఉప సర్పంచులు అయినరు. మరి చాలా మేము ఒక మతం లేక అయిపోయింది మనకు. అన్ని ఊర్లలో ఇప్పుడు మీ ఊర్లో ఉన్నదా లేదా కానీ చాలా మట్టుకు ఒక 75% మంది ఒక మతం లేక. ఇప్పుడు ఏంది ముస్లింలు మతం పెట్టుకొని పోతారు కదా, కులం అంటే వాళ్ళ కులమే మతం, అది అలాది ఒక మతం అన్నమాట. మనది కూడా ముదిరాజు మతం లేక, కులం అంటే దైవము, కులం అంటే ధైర్యం, కులం అంటే మతం లేకనే మనం ముందుకు సాగవలసిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఇక ముందుకు తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతున్నది. మరి మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నది. మరి ఇంకెన్నటి దాకా మనము అందించుకుంటూ పోదాం. అక్కడ గిలాసాలు అందించుడు కానీ గిన్నెలు అందించుడు కానీ ఇస్తారు పోసుడు. సరే మనకు పొట్ట పూర్తిగా చేసుకుంటాం, కానీ మన వ్యక్తిత్వం మాత్రము ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాలి. మరి ఈ వెంకటపురం మీరు కూడా తెలియని వాళ్ళేం గారు, అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారు. మరి కొన్ని జాగాలల్లో మరి పెద్ద జాగాలల్లో కూడా మీరు పని చూస్తున్నారు. వెనుక ఉండు కాదు, మనం ముందుకు పోదామని లెక్కతో మేమందరము అది చేసినాం. మరి ఇక ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరూ నమస్కారం. మన ముదిరాజ్ ఐక్యత ఉంటుంది, 100% ఉంటుంది. కానీ చెప్పే వాళ్ళు ఉంటారు, అరే మీ అందులో ఎల్లా నేయడు, పోషా నేయడు, కాషా నేయడు, మనల్లో మనను కించపరిచి మనను చిదిగిపోయేలాగా చేస్తారు. కానీ మనం ఉంటాం. మా చిలపల్లి చూసుకుంటే 3 వార్డు నెంబర్లు మాయే, ఉప సర్పంచ్ మాది చిలపల్లి. మాది ఓటింగ్ చూస్తే 1500 చిల్లర ఉంటుంది. మా ముదిరాజ్ ఓటు చూస్తే ఓన్లీ 300 ఉంటాయి. అయినా మేము ఉప సర్పంచ్ తెచ్చుకున్నామంటే ముదిరాజ్ ఐక్యత ఉన్నదని. కాబట్టి మనకు కావాల్సింది ఏమదంటే ముదిరాజ్ ఐక్యత ఉంటే ఏదైనా చేయగలుగుతాం. ఐక్యత ఉండాలి ఫస్ట్. ఐక్యత లేనిది ఎక్కడ వెళ్ళినా వేస్ట్. ఐక్యత పెంచుకోవాలన్న. కాబట్టి ఇప్పుడు అన్న అన్నట్టు ఇప్పుడు ముదిరాజ్ బీసీడీ మన 10వ స్థానంలో ఉంటుంది. అదే మనము ఇట్లా ఉద్యమాలు ఏదైనా చేసినామనుకో, మనకు బీసీడీ నుంచి తీసేసి బీసీడీ ఏలో వేసిరనుకో మనకు జాబులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉపాధి ఏదైనా చేసుకునే దానికంటే మనకు ఫస్ట్ అర్హత ఉంటుంది. కాబట్టి దాని గురించి మనం ఏదైనా చేయాలి. ఏదైనా శంకరాపేటలో ఉద్యమమా ఏదైనా ముందుకు ఈ సమన్వయ కమిటీ ఎందుకు పెట్టినామంటే మనం అందరం ఐక్యత అయితే శంకరాపేటలో ఏదైనా చేయగలిగితే అరే ముదిరాజ్ జనాభా ఇంత ఉంది అరే అని ఎదుటిని చూస్తే మనం చూస్తే గుండెలు జడులు అనేటట్టు మన ముదిరాజ్ ఐక్యత కావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలా మనం ఐక్యత అయితేనే రేపు ఏదైనా చేయగలుగుతాం.
ఇప్పుడు నేను ఈ మైక్ పట్టుకోవాలంటే నాకు చిరపల్లిలో అంత చాలా లేవాలంటే సిగ్గుపడుతుంది. అలాంటి పుణ్యనా కానీ ఎంకన్నా కానీ మైపాల్ నువ్వు లేవు, లేచి మాట్లాడగలుగుతున్నావు. రేపు వేరే విలేజ్లో మాట్లాడు అంటే నేను నా సదాగా వచ్చి మైక్ తీసుకొని మాట్లాడే శక్తి నాకు వచ్చింది. కాబట్టి ఇలా మనం ఐక్యత ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క నమస్కారాలు. ముద్రాజీ వెంకటాపురం గ్రామ చిన్నలకు పెద్దలకు, శంకరంపేట మండలం నుంచి వచ్చిన మన అన్నలకు, తమ్ముళ్ళకు, అక్కలకు, చెల్లెళ్ళకు అందరికీ నా ఉదరపూర్వక నమస్కారం. ముద్రాజ్ అంటే అన్నీ బాగానే చెప్పారు, పెద్ద మనిషి చాలా చెప్పారు. మీరు ముందే అది కొద్దిగా కోపం తగ్గించుకోండి. రాజులని పేరున్నది, తెలుగుడు అని ఒకటి చెప్పుకున్నాడు, తిరిగాడు అని ఒకటి చెప్తారు. మేము ఈడ్క రాకడా రాజు పేరు మారడానికి మేమేం దాకా వచ్చినాం. మీరు అదే పాత సిస్టమ్ లేక మీరు జరగడం పడితే మేమేం చెప్తాం, తను లేచిపోదాం పని బట్టి. అర్థమైందా? మీ గ్రామం కొరకు మీకు రావాలని మాకేం పని మాలి 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని మేము వస్తున్నాం, మీ మరి మాకేమైనా ఇస్తారా పోదాం పని. మీ తెలివి రాగానే మేము చెప్తున్నాం. మీకు ఇంకా గోత్రాలు సరిగా చెప్పరు, మీరు చెప్పుడితే కొద్దిగా ఇనుండి. మీకు గోత్రాలే సరిగ్గా చెప్పరు. అందరు జరగానే మీరు జరగడం మీరు ఒక్కరు ఇంటికి ఆడుకోదామని ఆడుకోదు. మీరు అందరు మీరు వీక్లాడితే నడవండి. ఈ సభకు మేము వచ్చి ఏం పైదా? మీకేమో నిజమానమా ఏమో నీళ్ళు కూడా పోయకుండా అన్నారు. ఇంతకుముందు ఏడ కూడా నీళ్ళు తాగలేదు. ఏడో కొన్ని జాగాలి. మా టెంకట్ ఎట్లా చూసిరా, ఇలా ఎట్లుంది ఐక్యం టెంకట్ చూసిరా? మరి నీకు గోత్రం కూడా చెప్పరాదు. ఆ ఫోన్లలో గోత్రం నేను కోని చెప్పరా? వాళ్ళు ఏమాత్రం మేము దైవం సహకారం చేస్తామని. మీకు దైవ సేవ రాదు, ఇక్కడ మండలంలో సభ్యుల సేవ సహకారం తీసుకోరాదు, దేవుని సేవ చేయరాదు, ఇక్కడ సంఘ సేవ చేయరాదు. మీ కోపాన్ని మీ దగ్గర పెట్టుకుంటే ఎట్లా? మేము చెప్పాను ఏమని అంటారు, మీరు చెప్తే ఏమని అంటారా? మీరు ముగ్గురు తనది మిడికా తిన మీదకి వెళ్ళవాడ్రి. మీరు చెప్పేది వినాలి. ఏది కానీ ఆయన గోడ కూర్చున్నట్టు చెట్టు కూర్చొని ఆయననే నాకు నంబర్ 1. మీ ఊళ్ళో ఆయన నంబర్ 1. కళ్ళ నిండా చూస్తోండు, చెవులతో వింటోండు, ఏం మాట్లాడాలి దాన్ని అన్నీ వేసుకుంటూ కడపలు. ఏమచ్చి ఒక గోత్రం చెప్పారు, అది ఒక ఏం. అవి ఇప్పుడు చాలామంది గోత్రాలు వస్తున్నాయి. ఎక్కడికైనా పోతే మీకు గోత్రం చెప్పేస్తుందా? మారువేరు చెప్పుకుంటారు. అందరికి మారువేరు, రకరకాల మారువేరు మనం పెట్టుకుంది వచ్చింది. నేను పని చేస్తున్నాక ఇప్పుడు అందరు సామి అంటారు, ఆ తర్వాత సామి కొడుకు అంటారు. కానీ ఏమన్నారు, పిల్ల పుట్టగానే 5 ఏళ్ళు పోగానే స్కూల్ పోయి పెద్దలు చెప్తారు. ఇప్పుడు రాపిస్తారా, ఇవన్నీ రాపించుకోరు, ముద్దు రాజీ అని రాపియండి. ఆధార్ కార్డు మీద ముద్దు రాజీ అని ఉండాలి. చెప్పారు పెద్దలు చాలా. పఠనం చేసుకోండి. మీ కొరకే చెప్తారు. అంతా మండలికి మీదైనా బాధ వస్తే మండలికి చెప్తారు. మీ అంతా మీరు మీకు మేము చెప్పన్నా పోవన్నా. అంత కోపం తక్కువ చేసుకొని నిదానమే శాంతపరచుకోండి. ఎందుకొరకంటే ఆవేశం మనం ఏది చేసినా మైండ్తో ఆలోచన చేసుకొని నిదానంగా పని చేసుకోండి. ఒక్కరికి వస్తే ఒకరు ఆవేశం పడుకేరా, మీ ఆవేశన మీకే వేస్తుంది. ఆవేశం ఉన్న దగ్గర లక్ష్మమ్మ చేరుతుంది. వెనకబడిపోతాను. నువ్వు నిదానంగా ఉంటే నీ కోపం రాకపోతే ఆ లక్ష్మమ్మ నీ దగ్గరికి వచ్చి చేరుతుంది. నేనే 200 జీతం వచ్చి ఏడాదిదాకా మా తాత మా తల్లిదండ్రులు నేను ఇరపోతాను. ఏమడు 1 కోటి రూపాయల పనిచేసాడు. నాదేమన్నా నేమన్నా చేతులు ఎక్కువ మీకంటే కోపం అనేది మాట తక్కువ చేసుకోండి. ఆవేశం తక్కువ చేసుకుంటే మీరు బాగుపడతారు. ఏమి 100 రూపాయలు 200 రూపాయలు తాగుతాడు, నొల్లు అంగడి బజారు చేయబడరు. ఆ అంగడి ఏం చేస్తుంది మీకు అందరికీ? మరి మీరు చెప్పుకునేమో 90% చెప్పుకోరు. కానీ ఇక్కడ ఇన్ని జాగాలు అయిపోయింది 19వ అన్ని జాగాలకి ఇంత సప్పుడు కూడా కాదు చెప్పినట్టు విన్నారు. ఇటుకి వచ్చే వరకల్లా మీరు చెప్పుకోకూడదు ఇట్లా. అందు గురించి కాబట్టి కోపం రాకుండా చూసుకోండి, జాగ్రత్త. చదువు విద్య నేర్పుకోమని చెప్తారు. విద్య నేర్పుకోవడం మీ చదువు. మా తల్లిలో నాకు చదువు నేర్పలేదు, నేను పెళ్ళి అయినాక చదువుకున్నా. నమ్ముతావా? కైకిలికి భారీగా తోలిచి నేను స్కూల్కి పోయినా, కాకూడదు నేర్చుకున్నా. ఇప్పుడు ఎట్లా చూడు, కైకిలి భారీగా తోచి కాకూడదు నేర్చుకున్నా. అని ఆ మైండ్ మీకు చదువుకోమని చెప్తున్నారు, మీకు బాగుపడని చెప్తున్నారు. మీ కాడికి వెళ్ళొచ్చి మీకు చెడు చెప్తున్నారు, మీరు డబ్బులు తీసుకుపోతున్నారు. వాళ్ళు ఏం తీసుకపో, మీరు బాగుపడ మన కులం ఏముంటుందో మన సత్తా చూపించమని అంటారు. ఒకళ్ళేమో రజకి ఏం చెప్పొద్దంటారు, ఒకళ్ళు కులం గురించి చెప్పొద్దంటారు, ఒకళ్ళేమో నేను చెప్తాను నువ్వు లేవు. మీ అందరూ కూడా ఐక్యం ఉండి బాగుపడాలి, నేను సమాజంలో మాట్లాడుండని మీకు జ్ఞానం కలిగాక వచ్చారు వాళ్ళందరూ. ఏమైనా మీ దగ్గర సొమ్ము తీసుకుపోరా, మీకు జ్ఞానంగా బతుకుండి, ఆ జ్ఞానం మీద మీరు చూపించండి.
ఆ సత్యము మీరు ముద్రాది ఐక్యత వరదిల్లాలని చెప్తున్నారు. కాదు, అది మీకు చెప్తారు వరదిల్లాలని. అది ఏదో ఆ నిదానమైన పని అది చెప్పేది చాలా చాలా చెప్తారు. కానీ ఎందుకొరకంటే మీరు బాగుపడని చెప్తారు, కానీ మేము బాగుపడేది కాదు. మీ ఇట్లా ఖరాబ్ అవుతారు బిడ్డ, ఇది ఖరాబ్ కాకుండా బాగుపడండి. అది ఏముండో ఫోన్లలో గోత్రాలు చూసుకొని గోత్రం చెప్పుకోండి, ఆ దేవునికి చేరుతుంది. మీకు బాధ వచ్చిందే మండలం కీలకు చెప్పుకోండి, మీ బాధలు వాళ్ళు తీరుస్తారు, మంచిగా చెడు తీరుస్తారు. ఎందుకో రెండు చెరువు కాని చెరువు కూడా మీకు తయారు చేయించారు. మరి అట్లాంటి పనులు ఉన్నాయి కాబట్టి మీరు చేసుకోండి. కానీ మీరంతా మీరు వీకడితే లేచిపోతామంటే ఆవేశం వస్తుందా, లేచిపోతారు. ముద్రాజ అంటే ఐక్యత, కులం, రాజులని పేరున్నది. ఒకటి తెనుగోడు అంటాడు, ఒకటి తిరిగోడు అంటాడు. అలా నోరు ముయ్యానికి ఈ సభలు పెట్టు, అలా నోరు ముయ్యానికి సభలు పెట్టు, లేకపోతే మేము ఎట్టుకెడతాం సభలు. రాజులమని పేరు, మనం ఉన్నోళ్ళ రాజులమని చెప్పారు. ఇప్పుడు ఎందుకే ముంగడికి పోతే వెనక కూర్చుతారు, మనకు రాజకీయ నాయకులు కూర్చుతారు. మనం రాజకీయంలో అంటే మన కోడి గుంజడు, మనం ముంగుడుకోమా. అందుగురించి మరి వాళ్ళు చెప్తారు అంతా చాలా చాలా మంచిగా చెప్తారు. మీరు ఎందుకొరకంటే ఈయన నేర్చుకోండి, ఈయన నేర్చుకున్న తర్వాత మీరు మైకి పట్ట నేర్చుకోండి. ఇప్పుడు మైకి పట్టిన పిల్లగాడు, చిన్న పిల్లగాడు మైకి పట్టలేడు. ఆయన ఎట్లా, ఆయన మైకే రాదు, మైపాలంటే మైకే రావట్లేదు, ధైర్యంగా వచ్చి మాట్లాడాలి. మరి మీరు మాట్లాడమంటే ఒక్కరు మాట్లాడి నేను మీకేమో నమస్కారం. ఇంతకుముందు కులదైవానికి చేనాడుతుంటారు, అన్నాకనే భోజనం చేస్తారు. ఊడు రాకపోతే ఆ పట్టుదల లేరు, అంతా పోయింది పాత పట్టు అంతా. ఇప్పుడు కొత్తది రాజులు అని ఇప్పుడు తీసిండ్రు. ఇంతకుముందు ఏమో తిరిగోళ్ళు అంటారు, తెనుగోడు అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మైసాత వాళ్ళు ఏం చెప్తున్నారు తండ్రి, తెనుగోళ్ళు అంటున్నారు, రాజు అని అంటున్నారు. అప్పుడు అందుకు ఇప్పుడు రాజులు అని పేరు బయట పడుతోంది. ఈ పేరు తగ్గట్టు ఉండు మీరు. మరి గట్టే వీక్లేదు, మరి తిరిగోళ్ళు ఎక్కడికి అవుతాం. మరేమో ఎన్నికాయకులం అంటారు. మరి ఈ మున్నూరు రోజులు అంతా ఎన్నికాయకులం అంటారు, రెడ్డిలు అంతా ఎన్నికాయకులం అంటారు, దూరాలు అంతా ఎన్నికాయకులం అంటారు. మనం రాజులనే పేరు బయట పెడితే మీరు ఎన్నికాయలక మరి అట్లా వీక్లాడితే ఏమన్నా కోపం కాకండి, ఇది సత్యమైన మాట. ఆవేశపడకండి, నిదానమే ప్రధానం. ఏది చేసినా సత్యము వ్యర్థం కాదు, ధనము శాస్త్రం కాదు, ధనము నిత్యం కాదు. సత్యము దగ్గర అది ఎప్పుడైనా వ్యర్థమవుతుందా, అది నడక నేర్చుకోండి. సత్యము వ్యర్థం కాదు, ధనము ఎవరి దగ్గర శాస్త్రం ఉండదు. ఇప్పుడు తెల్లగా అవుతుంది, రేపు నల్లగా అవుతుంది, అది ఎప్పుడు పోయే తెలియదు. అందుగురించి ముందు సత్యం మాట్లాడే, సత్యం వ్యర్థం కాదు, ధనం శాస్త్రం కాదు, ధనం నిత్యం కాదు. క్యా భరాసా జీవన్కే నహి భరాసా, దీనికి భరాస ఉందా? ఎన్ని దినాలు బతామని గ్యారంటీ ఉందా? లేదు. ఉన్న రోజు మనం ఐక్యం చేద్దాం. మన కులం ఎక్కడెక్కడుందో ఇదంతా కులం అంతా ఐక్యం చేద్దామని దీన్ని మీకు ఊరికేసి తిరుగుతారు. కానీ మీరు ఊరికేసి తిరుగుతారు. ఇంతమంది తిరిగితే కూడా వాళ్ళకొక విలువ లేరు, మీకు ఒక విలువ లేకపోతే ఎట్లా? ఏమో కథ చెప్తారు, పేరు పెద్ద గుద్దుతారు, ముఖం మొత్తవారు జేవులంగా బడాయి వరుసకో దిమాగ్ కప్పుకో సాలేదు కొట్టాలి భయంకర కామా బుర్క పురుమనే గుద్దతారు మనే కత్తికాలోడే మైజా క్యాకర్ కానీ అట్లా కాదు. ధర్మంగా కాపాడి నడుచుకోండి, నేర్చుకోండి, మంచి విద్య నేర్చుకోండి. ఇక ఇంకా చాలా చెప్పాలంటే టైం మీరిపోయింది. ఇప్పటికీ నాకు గోశాల ఉన్నది. నేను శ్రీశైలం పోయి ఇప్పుడు వచ్చిన ఆడికి పోయి మరి కొంతమంది సాంబ్లం దించేసి మరి ఇటు మరి చేసిన ఈ మీటింగ్ కొరకు. నాకు అవసరం కాదు మీటింగ్ కొరకు, ఎందుకొరకు పెద్దలు ఎంబడి నా కుల సత్తం ఎందుకు ఇవ్వాలి అని నేను ప్రతి మీటింగ్ ఆదాయత. మీరు కూడా రండి, అవసరం మాట్లాడి నేర్చుకుంటారు. ఈ అవకాశం పెద్దలకు, మన కుల బాంధవులకు, అన్నలకు, చెల్లెళ్లకు, మన మండల సభ్యులకు, పెద్ద మనుషులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. ఇప్పటిదాకా పెద్ద మనుషులు ఉన్నారు, ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళ సర్వీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత యువత కన్నా కొంత మేలుగొల్పుతారు, కనీసం వాళ్ళని అందరినీ కలుపుకొని ముందుకెళ్తారని ఈ సభ స్టార్ట్ చేయడం కోసము అందరం నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చేస్తున్నాము, అందరం కష్టపడేటోళ్ళమే, కష్టపడకుండా ఎవరికే ముట్టిగా రాదు. ఎందుకంటే ఎవడో ఏమో చేసి పెట్టేది ఏమవుతుందో తన కష్టం చేసుకొని తన తినంగా మిగిలింది ₹1 ఏమైనా మిగిలితే మనలో వెనుకబడ్డ వాళ్ళని ఉంటే వాళ్ళకు చెంద చేయడము, ఆ ద్వారా వాళ్ళని కూడా మనతో పాటు కలుపుకొని ముందుకెళ్ళాలని ఈ చెప్పడానికి కోసమని ఇట్లా మీ ఊర్లకు అందరికీ తిరిగి ఇట్లా ఏకతాటిపై తెస్తే రేపు పొద్దున భవిష్యత్తులో కూడా ఈడపోయినా మన కుటుంబం కూర్చుని మాట్లాడగలిగినప్పుడు ఎదుటి వ్యక్తులు ఎవరైనా మనకు సాయం చేయాలనుకున్న వ్యక్తులు మన దగ్గరకు వచ్చి కూకోగలుగుతారు. మనం ఒకటిగా ఉన్నప్పుడు విచ్ఛిన్నంగా ఉంటే ఏంటంటే ఎదుటోళ్ళు వచ్చేటోళ్ళు కూడా అని వాళ్ళు ఏమంటారా ఒక్కరిని పిలుచుకొచ్చుకో, పక్కకు కూర్చుందాం, పక్కకు మాట్లాడేసుకుందాము, వాడు ఒక్కటి వ్యక్తి వీళ్ళందరూ సపడదాకుంటారనే సిస్టమ్ అయిపోతున్నది. కాబట్టి ఇప్పటికైనా మన లోపల మార్పు తెచ్చుకొని కొంత మారుతారు. పిల్లల కన్నా ఇప్పుడు చదువుకున్న పిల్లలు చదువుకుంటున్నారు. చదువుకున్న పిల్లలకు కూడా మనం ఏంటంటే పూర్తి చదువును
చదివిపోయకుండా మధ్యంతరం పని చేపించడము, లేకపోతే వాళ్ళకి ఏదో పని కల్పించి అక్కడ పంపడం జరుగుతుందా? వచ్చే 500 200 400 వస్తుందంటే మన నెలకు నా కొడుకు 15,000 సంపాదిస్తున్నాడు, ఇంకా నాకేం పిక్కరని మనము జర వెనకడిగేసి తిరగడం వల్ల ఆ పిల్లలు కూడా ఏంటంటే ఈరోజు 400 500 సంపాదించినప్పుడు పిల్లలకు కూడా సర్కిల్ తయారవుతుంది. సర్కిల్ తయారైనప్పుడు ఏమవుతుంది, నేను 500 సంపాదిస్తున్నట్టే ఒక సర్కిల్ లోపల ఓడోకోడు ఉంటాడు. ఇక ఎవరో ఒకరుగా అరే ఇప్పుడు దావత్ చేసుకుందామని అంటే ఇప్పుడు ఇంటికాడ ఈరోజు చేసుకొచ్చిన 500 రూపాయలను అక్కడ చేర్చినప్పుడు అది అవుట్ సైడ్ వెళ్తుందని గ్రహించాలి తల్లిదండ్రులు కూడా. ఎందుకంటే అరే ఇవాళ పోరాడు ఇప్పుడు కూలి పైసలు తెచ్చేది ఇస్తలేడు, మరి రేపు పొద్దున అవుట్ సైడ్ వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడు కూడా గ్రహించాలి. నా పోరాడు ఇప్పుడు దావత్ చేసుకుంటానని చెప్పి మనం ఇక ఇడికే ఇంత పొడుగు దుంకడం జరుగుతుంది. ఆలోచన ఏంటంటే ఆలోచన పిల్లలు చేసేది మంచిదా చెడ్డదైనప్పుడు బెటా ఇప్పుడు పోయినావు మళ్ళకితకు ఇట్లాంటి ఆలోచన నీకు రావద్దు. ఏదన్నా ఉంటే ఇంట్లో కూర్చుండి మన కుటుంబ సభ్యుల సమక్షంలో మన సమక్షంలో మనం కలుపుకొని తినగలిగినప్పుడు నీకు బుక్కడి నాకు బుక్కడి చేరుతుంది. ఇవాళ నువ్వు 500 సంపాదించడానికి నీకు ఒక బలం వచ్చింది, అవతలకి వెళ్ళి 500 విచ్చలవిడి ఖర్చుగా ఎగదాటినవు. కానీ రేపు పొద్దున ఆ పని చేయనప్పుడు ఇవాళ పని చేస్తుంది కాబట్టి 500 ఇవ్వగలిగాడు. రేపు పొద్దున పని దొరకనప్పుడు కూడా 500కి 1000 రూపాయలు అప్పు చేయగలిసి వస్తాడు. 1000 రూపాయలు అప్పు చేసినప్పుడు అప్పుడు కుటుంబం ఏమవుతుంది, అరే పోరాడి నాకు వచ్చిండ్రో చెప్పిన కూడా అన్నట్టు ఆలోచన చేస్తాడు. ఆలోచన చేసినా మనం చేయి దాటినాక ఏం చేస్తావు, ఏం చేయలేవు. 500కి బదులు ఇప్పుడు మా కుటుంబ సభ్యులది ఇప్పుడు మనదే నాకు ఉన్న సర్కిలే సంజరావుపేట పిల్లగాడు పని చేస్తున్నాడని చెప్పేసి తండ్రి వాళ్ళకు తల్లిదండ్రులు అలాగేసి ఏమైనా వాడు 5 లక్షలు అప్పు చేసి ఇప్పుడు పెట్టిండు. ఆ భూమి కుదబెట్టి అప్పు కట్టడానికి తన ముందుకు ఇప్పుడు ఏమి అంటే తలకాయ మీద బరువు పెట్టుకొని ఆ భూమి కుదబెట్టి అప్పు కట్టాలి. అప్పు కట్టినాక కూడా వాడు సరైన దిశలో నడుచుకుంటాడా లేదా ఈ తల్లిదండ్రులకి ఇంకా తెలియదు. ఇప్పుడు ఎట్లా తెలియదు అంటే ఇలా చేస్తే మా అయ్య కట్టిండు, రేపు చేస్తే కూడా భూమి అమ్మి కడతాడనే ఉద్దేశంలో వాళ్ళు తయారవుతారు. కాబట్టి పెద్ద మనుషులు చాలా రోజులకు సంసారం ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. రండి ముందుకు రాబట్టి. అయితే పిల్లలకు క్రమశిక్షణ నేర్పాల్సింది చదువు పని చెప్పొద్దు అంటలే, చదువుతో పాటు పని కల్పించండి. ఆ పని కల్పించిన దానికి సరైన దిశలో నడుస్తున్నారా పిల్లలు లేదు ఒకసారి గ్రహించారు తల్లిదండ్రులు. ఇవాళ 500లకు ఆశపడితే రేపు పొద్దున మన పానం మీదకి వచ్చి మనం నష్టపోయే అవకాశాలు చాలా ఉంటాయి, 10 మందిలో పలసన అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన పిల్లలకు క్రమశిక్షణ నేర్పుకోగలరని చెప్పడం జరుగుతున్నది. ఎందుకు చెప్తున్నా, యువత అట్లా తయారవుతున్నది. ఎందుకంటే బయట పోయినప్పుడు ఇవాళ వాడు బైక్ మీద పోతున్నాడంటే నాకు కూడా ఒక పల్సర్ బైక్ ఇప్పి అని చెప్పి ఇంటికాడ ముడతానం చేస్తాడు. ఆ పల్సర్ బైక్ ఇప్పించినాక ఆ పల్సర్ బైక్ మీద తిరగడం ఎట్లా అయిపోతుందంటే షోకిగా పోతాడు. ఇక ఎందుకంటే అది దానికి గేర్లు ఉంటాయి కానీ ఎక్సిలేటర్కు డౌన్ ఉండదు. ఇక ఎక్సిలేటర్ ఎక్కడి మీదనే ఉంటుంది అనమాట. ఇక ఎక్సిలేటర్ ఎక్కడి మీద ఉన్నప్పుడు ఎదుటి ఏమో వస్తుండు, ఏ రూట్లో వస్తుండు, వాడు వచ్చేది నాకు అపోజిట్ వస్తుండా, నేను నాని పాస్ అయ్యి ముందుకెళ్ళగలుగుతున్నా లేదనే అవగాహన లేకుండా కూడా ఆ స్పీడ్లో వెళ్ళడం వల్ల పిల్లలకు ఆ ప్రోత్సాహం కొద్దిగా తల్లిదండ్రులు కొద్దిగా బాధ్యత చెప్పాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనము పిల్లలను క్రమశిక్షణతో నడిపినప్పుడు మన కుటుంబం సాఫీగా పోతుంది. ఒక 4 పిల్లలు ఉన్నారంటే, ఒక తల్లిదండ్రులు ఉన్నారంటే వాళ్ళు అన్నం వండి పెట్టి తల్లి అన్నం వండి పెట్టి తండ్రి బాధ్యత చూసుకున్నప్పుడు వాడు చేస్తున్న పని లోపల సరే అయితే వాళ్ళు చేస్తున్న పని లోపల న్యాయం ఉందా లేదని చూడాలి తల్లిదండ్రులు. ఎందుకంటే పిల్లలకు ఆ రకంగా 4 పని చేసినప్పుడే కుటుంబం సాఫీగా సాగుతుంది. ఆ 4 పని చేయకుండా తిరుగుతున్నారా లేదా చూడాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు కదా మా పిల్లలు అనుకుంటారు. వాళ్ళు చేసుకొచ్చినప్పుడే పిల్లలకు ఏదైనా ఉపాధి చేసుకుంటారు. కాబట్టి రేపు పొద్దున నా పిల్లలు మంచిగా పని చేస్తారు, 10 రూపాయలు జమ అయితే సరే నేను నా పిల్లలకి ఏదో చేయాలనే ఆలోచన తల్లిదండ్రులకు కలుగుతుంది. ఇప్పుడు ఆ పిల్లలు చేస్తున్నారు అటే పోతున్నారు అట్లా తిరుగుతున్నారు అంటే తిరిగేదానికి అవకాశం కల్పించకుండా కొద్దిగా బాధ్యతాయుతంగా అడగడం నేర్చుకోవాలి ఇంటికాడ కూర్చుండబెట్టి తల్లిదండ్రులు కూడా. ఎందుకంటే పనకున్నది ఏముంది పిల్లలు చేసుకొస్తున్నారని గాలికి వదలకుండి కొంత వ్యవస్థ లోపల ఏమైపోయిందంటే తెలివెక్కువైంది. ఈ తెలివెక్క కావడం వల్ల ఎవరు చెప్పుకోలేని పరిస్థితి. నాకు వచ్చిన ఫోన్ నేనే చూసుకుంటా ఎదుటితో మాట్లాడే అవకాశం కూడా ఉండదు నాకు. ఎందుకంటే నా ఫోన్ మీదనే ఉంటుంది నా దిమాగ్ అంతా. నా పక్క మనిషి ఎవరు వచ్చారు ఎవరు ఏం చెప్తారో వినే పరిస్థితులు కూడా లేని రోజులు తయారైనాయి. కాబట్టి తెలివి వచ్చింది. పిల్లలకు కష్టంతో పాటు చదువు మినిమము కనీసం ఒక డిగ్రీ వరకన్నా చదివిపించే ప్రయత్నంలో 10 సంవత్సరాల వరకు ఒక 6-7 సంవత్సరాలు చదివిపించడం జరుగుతున్నది. మీరు 15 సంవత్సరాలు పిల్లగాని వయసు వచ్చిందాక 10వ తరగతి దాకా ఇంకొక 3-4 సంవత్సరాలకు మీరు ప్రోత్సాహం కల్పిస్తే రేపటికి వాళ్ళ ఆలోచన విధానాలు నలుగురిలో తిరిగినప్పుడు ఆలోచన తెలుసుకోగలుగుతారు. ఆలోచన వాళ్ళది కూడా మార్పు చెందుతుంది. ఎట్లా అంటే
నేనేం చేసుకుంటే నేను బతకగలుగుతా, రేపటికి నేనేం చేసుకుంటే నాకు ఇంటికాడున్న పెద్దలు నా తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకేం చేయగలుగుతా, కొద్దిగా సమాజం చూసి నేర్చుకోవడం జరుగుతుంటుంది. ఆ చదువును మధ్యంతరం ఆపేయడం వల్ల ఇవాళ విచ్చలవిడితనానికి కొంత దోహదపడుతున్నది. ఎందుకంటే తొవ్వ చూపిస్తున్నది. తొవ్వ చూపించినప్పుడు చెడుతనం అవుతున్నది. చెడు ఏమైపోద్ది అంటే చెడు జరసేపు వచ్చి పోయేది కాదు. అది మనసులోకి వచ్చిందంటే అది పోవాలంటే చాలా ఆలోచనలు చేయబడతాయి. ఎంత ఆలోచనలు చేసినా కానీ అది మారదు మళ్ళీ. అట్లాంటి ఆలోచనలకు పిల్లలను పోనీయకుండా చూసుకోవాలని కుటుంబ సభ్యులు, మా ముదిరాజ్ కుటుంబ సభ్యులకు తెలియపరుస్తున్నాము. 2, మనము ఒకటిగా లేకపోతే ఎవరైనా మనల్ని వెతి చూపే అధికారం ఉంటుంది వాళ్ళకి. ఎందుకనంటే మన విధానం అట్లాంటిది కాబట్టి. ఎందుకంటే విడిపోయి ఉన్నాం కాబట్టి ఒకత కలవలేము, మనం కలిసి మాట్లాడలేము. మాట్లాడినప్పుడు ఎదుటోళ్ళు ఎట్లయినా ఒక్కొక్కళ్ళని తీసుకుపోయి ఏం చేసినా కూడా నేను వాడిపోతే నాకే మిషన్ వాడిపోతే మళ్ళీ వాని గురించి పోతే నేను అడుగుతాను. కానీ అది తప్పు అయితే పోకుండి, మంచి అయితే వాడు చేసిన పని మంచి అయినప్పుడు మనోడు అయినప్పుడు మనం దగ్గర పోయి నిలబడే ధైర్యం మన దగ్గర రావాలి. వాడు తప్పు చేయనప్పుడు ఎదుటోడు శిక్షిస్తున్నట్టే నాకైతే దెబ్బలు పడతలే వానికి పడితే వాడననే ఉద్దేశంలో మనం ఉండొద్దు. ఎందుకంటే ఇవాళ ఆయనకైందని మనం వెనకకైనాం, రేపు పొద్దున ఇంకొకరికి మనల్ని పక్కనోనికి కూడా అవుతుంది. అప్పుడు కూడా నువ్వేం చేయలేవు, ఏమి చేసే ధైర్యం కూడా నీకు ఉండదు. ఇంకా ఇంత బలం తగ్గిన కొద్దీ నీకు కూడా ఏమైపోతుంది, ఎందుకురా నాకు అని చెప్పి కాలు వెనకకేస్తావు, ముందుకేసే ధైర్యం రాదు. అందువల్ల అట్లాంటి విధానాలను కూడా కొంత మన లోపల మార్పులు జరగాలి. 2, ఈ తిరగడం లోపల ఒకటే చెప్తున్నా, ఇక నాకు ఇప్పటిదాకా రాలే ఆలోచన. ఏమనిపిస్తుందంటే ఎంతసేపు చెప్పినా ఆ కుర్చీల మీద మనకు స్థానం ఉండదు. ఎవరన్నా చూడండి, ముదిరాజు కుటుంబ సభ్యులు మన శంకరంపేట మండలి కానీ మన మెదక్ డిస్టిక్ కానీ ముదిరాజు కుటుంబ సభ్యులకు అక్కడ ఆవాహనం అందదు. ఎప్పుడు ఎన్ని రోజులు మనం ఈ రకంగా విడిపోయి ఉంటే మనం అడగనప్పుడు అక్కడ స్థానం మనకు దొరకదు. ఇప్పుడు ఆ కుర్చీ మీద కూర్చున్నప్పుడు విలువ వాళ్ళకైతుంది, మనకు దొరకదు. మనం ఇదే స్థానంలో ఉండాలి. కానీ మనం కూడా అక్కడ చేరాలనుకుంటే మన ఆలోచనలకు కొద్దిగా పదనంటే ఆలోచన విధానాన్ని కొంత మంచి రూపంలో మన ఆలోచన విధానాలు వెళ్ళాలి. చెడు రూపంలో వెళ్ళినప్పుడు వాళ్ళు వ్యతిరేకించడం అవుతుంది. 10 మంది కూడా నీకు తప్పైతే కుషోర్ అని చెప్పడం అవుతుంది. నువ్వు మంచి రూట్లో వెళ్ళినప్పుడు 10 మంది కూడా ప్రోత్సాహం కల్పించినప్పుడు నీ స్థానం అడపోయి చేరుతుంది. అక్కడ చేరినప్పుడు ఈ 10 మందికి నేను ఏం చేయాలనే ఆలోచన మన లోపల కలుగుతుంది. ఈ 10 మందికి నేను చేస్తున్నది నా కుటుంబ సభ్యులు ఉన్నారు, వీళ్ళకి నేను మంచి చేయాలంటే ఏం చేయాలి, వీళ్ళ దగ్గర ఏమో ఆశించి కాదు. ఇప్పుడు నాకు బుక్కడి తినడానికి ఉన్నది కాబట్టి నాకంటే ఇంకొక బుక్కడు వెనుకబడి ఉన్నారు. ఆ బుక్కలది కూడా నేను కూడా కొంత నా వాళ్ళకి మేలు చేయగలిగినప్పుడు నా వాళ్ళు కూడా నా సరిగా అయిపోదు. 10 మంది నేను ఒక్కరిని ఇక్కడ స్థానంలో ఇంకొక 10 మంది తయారైనప్పుడు ఆ స్థానం అంతా మీ కుటుంబానికి అవుతుంది. ఎందుకనంటే ఆ స్థానం కల్పించుకోవాలంటే మనం ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా అంటే ఎవరినో దూషించడమో లేకపోతే ఎవరినో వ్యతిరేకించి మాట్లాడుకోవడం వల్లనో మనకు ఈ రూపం రాదు. ఎందుకంటే ఆ రూపం రావాలంటే మనం ఏంటంటే మనం ఐక్యత ఏంటంటే మన కుటుంబము ఫస్ట్ మారాలి, తర్వాత తన పక్కన వాళ్ళని మార్చుకోవాలి, దాని తర్వాత ఆ 10 మంది ఇంకొక 10 మందిని మార్చుకున్నప్పుడు మనం అందరము సరైన తోవలో ముందుకెళ్తామని చెప్పడం జరుగుతుంది. ఏమిటికంటే మనం ఎంతసేపు మనము చిన్న విషయానికి ఒక్క ముఖాలు ఇంత దొడ్డు పెట్టుకొని కూకుంటాం, కానీ కుర్చీలు గుంజుకొని కింద ఎత్తేసిన కూడా మళ్ళీ పక్కన కుర్చీల మీద కూకుంటారు. అటువంటి వాళ్ళకి లేనిది మీకు అంతగానం మన కుటుంబాలకు ఈర్ష్య ఎందుకున్నది, ఇది ఒకటి తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ కుర్చీ మీద ఉన్న మహారాజులు కింద ఎత్తేసి కూడా ఆ కుర్చీ మీద ఆ కుర్చీని గుంజుకునే రోజులు ఉన్నాయి. కానీ మళ్ళీ వాళ్ళందరూ అక్కడే కూర్చుంటున్నప్పుడు మనకెందుకు అంతగానం బాధ అవుతున్నది, మనం కూడా కొంత తెలుసుకోవాలి. మంచిది చెడుది చూసి ముందుకెళ్ళినప్పుడు మనం ముందుకెళ్తామని నేను కోరుకుంటూ ఈ మన కే వెంకటాపురం కట్ల వెంకటాపురం ముదిరాజు కుటుంబ సభ్యులకు నా యొక్క నమస్కారాలు తెలుపుతూ ఈ సభ నేను కొనసాగించాలని పెద్ద మనుషులను కోరుతున్నా. పెద్దలు వెంకటాపురం పెద్ద మనుషులు సర్పంచులు మాట్లాడిపిస్తారు. ఒక యువత ఎవరన్నా పిల్లలు మాట్లాడేటోళ్ళు ముందుకు రావాలని, చదువుకున్న పిల్లలు మీకు జరుగుతున్నది ఏంటంటే స్కూళ్ళల్లో ఒక భోజన వసతి కానీ లేకపోతే హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఏమైనా జరుగుతున్నదని మీరు అదర్ మండలం నుంచి కూడా వచ్చింది. మన భూమన్న కానీ కృష్ణన్న కానీ ఇంకా వేరే మన కోసం వేరే ఊరు నుంచి వస్తున్నారు. మీరేమో ఈయనే ఇట్లా తగులాడుతున్నారు. అని వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనము సమన్వయ కమిటీ మొట్టమొదట స్టార్ట్ చేసింది దేనికోసం అని అంటే మన
ఐక్యత లేరు. ఐక్యత కోసమే మనం తయారు చేసినాము. ముదిరాజుల కోసం ఇదేదో ఓల కోసము, స్వార్థం కోసము, ఎవరికి డబ్బులు వస్తాయనో, ఇంకోళ్ళకి పదవులు వస్తాయనో కాదు. అందరం ఇప్పుడు రాజకీయంగా ఎదిగితేనే కదా మన జాతి మంచిగా ఉంటుంది. మన జాతి కోసమే కదా మనం చెప్పేది. చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది చెప్పు? ఈయనే ఉందామా? ఈయన చిప్పలు అడుగుదామా? మరి గీయనే ఓటాలలో కూర్చుందామా? అట్లనే చేపలు ఆడుకుంటా పోదామా? చేపలు ఏమొస్తున్నాయి? చేపలు పడుతున్నాయి. ఎన్నో చెరువులు మీ దగ్గర. ఒక చెరువు ఉన్నది. ఒక చెరువు కోసము 5 సంవత్సరాలు ఓట్లాడుకున్నారు. ఆ చెరువు తీసుకురానికి 5 సంవత్సరాలు పట్టింది మీకు. అది ఎందుకు? మన నిధులు మనకు రావాలి, మన నియామకాలు మనకు రావాలి, మనం ఎంత ఉన్నామో మనకంత రావాలనే కదా మనం కొట్లాడేది. దానికోసం ప్రయత్నం చేసినప్పుడు మీరు అందరు చేయిగా వేయాలి కదా. ఆ చేయని కోసమే కదా మేము అందరం తిరిగేది. ఊళ్ళ కోసం తిరుగుతున్నాం, జాతి కోసం కాకపోతే. మా వేరుల కోసం తిరుగుతున్నాం. వేరే జాతులన్నీ మంచుకున్న చిన్న చిన్న కుల సంఘాలు, అంతే మైనారిటీ కుల సంఘాలు కూడా వాళ్ళ కోసము ఏమేమో చేసుకుంటున్నారు. మా దగ్గర ఒక చిన్న నీలి కుల సంఘం ఉన్నది. ఆ నీలి కుల సంఘంలో వాళ్ళు చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. కొంతమంది చదువుకున్న వ్యక్తులు వాళ్ళ కొడుకులకు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు తెలుసా? వాళ్ళంతా ఎంబీఏ చేసుకుంటూ కూడా అమెరికాలో ఉన్నాడు, స్పెయిన్లో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. మన దాంట్లో వాళ్ళు ఉన్నారు చెప్పి బయట దేశాలలో. చదివిపియాలి, మనం ఎదగాలి, మన దాంట్లో కూడా రాజకీయాలలో ఉండాలి, మన దాంట్లో కూడా ఉద్యోగాలలో ఉండాలి. మనకు కూడా నిధులు నియామకాలు అన్నీ మనకు కూడా ముదిరాజులకు రావాలనే కదా మనం చేసే ప్రయత్నము. చేసి చెప్పి తినుండి, మీకు నచ్చకపోతే చేయకండి. రాజకీయంగా ఎదిగితేనే రేపు పొద్దున భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీని ఎవ్వరు చెప్తలేరు, ఏ పార్టీని కించపరచలేరు, ఊళ్ళకు కూడా ఏమంటలేరు. మీ ఇష్టం. మన ముదిరాజులలో కూడా నిలబడి మనోడు ఎంపీటీసీ అయితే రేపు పొద్దున మన మండలంలో ఎంపీపీ ఉంటాడు. రేపు పొద్దున అడిగితే కూడా మనతో మనకు పనులు అవుతాయి. మనం ఏమైనా పని చేయగలుగుతాం ముదిరాజులకు. మన బాధ్యతగా మనం నిర్వర్తిస్తాం. కానీ నేనే కానీ నువ్వనే కానీ అది ఎవరన్నా కానీ ఒక మండల స్థాయిలో మనం ఎదగగలిగితే, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిలో కూడా మనలో ఉంటే ఉండద్దా? మరి ఇప్పుడు 70 లక్షల మంది ఉన్నారు మన ముదిరాజులు. మరి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మన దగ్గర? ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు? ఒక్కడు ఉన్నాడు, ఒక్క ఎమ్మెల్సీ. ఆ ఒక్క ఎమ్మెల్యేకు సర్పంచ్ ఇవ్వకపోతే మళ్ళీ వీళ్ళంతా ఫీల్ అవుతారేమని చెప్పేసి పట్టుకొచ్చి మంత్రి పదవి ఇచ్చింది మన వాకటి శ్రీ గారి. అది అట్లా. ఎందుకంటే చట్టసభలలో మనకు సమానత్వం లేదు. చట్టసభలలో మనకు కూడా సమన్వయం కావాలి. ఉద్యోగాలలో కూడా మనకు సమన్వయం కావాలి. ఉద్యోగాలలో సమన్వయం కావాలంటే బీసీడీల నుంచి బీసీలకు వస్తే ఖచ్చితంగా ఉద్యోగాలు ఇప్పుడున్న యువతకు ఖచ్చితంగా వస్తాయి. దానికోసం పోరాటం జరుగుతున్నది. ఆ పోరాటంకి మీరు అందరూ కూడా సహకరించండి. ఈ సహకారం కోసము, ఈ సమన్వయం కోసమే ఈ సమన్వయ కమిటీ తయారు చేసినాము. తిరుగుతున్నాం ఈ సభలలో అందరికి చెప్పుకుంటా. తెలియదు, మీ అందరికీ తెలియదు. మీకు అన్యాయం జరుగుతుందని మీకే తెలుస్తలేదు. పెద్ద మనుషుల కంటే తెలియదు. మీ పిల్లల భవిష్యత్తును బాగుండాలనే ఉద్దేశంతోనే అందరికీ ప్రతి గ్రామం లోపల ఎంతమంది 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా అందరికి కూర్చొని పెట్టి చెవులలో ఖచ్చితంగా ఇంకుతే రేపు పొద్దున వీళ్ళన్న పోయి బయట గట్టిగా అడుగుతారు. అడిగిన రోజు అరే పలానా రవ నెంబడు, పలానా ఇంకా నెంబడు, పలానా పునః నెంబడు పోతే అరే ఆ ఉద్యమం జరుగుతుంది, ఆ ఉద్యమంలో మంచిగా మనకు కూడా రేపు పొద్దున భవిష్యత్తు పిల్లల కోసం వస్తుందనే ఉద్దేశంతో మీరు కూడా అందరు వస్తారు ఏకతాటి మీరు. కానీ మేము తిరుగుతున్నాం. దానికి మీరు అందరు సహకరించి ఇప్పుడు చూడు, మీరు కొట్లాడుకోలేరా మీ చెరువు కోసం? ఎంతగానో కొట్లాడని చెప్పు. దాంట్లో నేను కూడా ఒక చిన్న భాగస్వామిని. ఆ రోజు కొట్లాడుకొని మీ సంఘం మీ చెరువు మీ సంఘం కచ్చినట్టు చేపించి అది ఏది జరిగినా కానీ చేసినాం కదా. మీకు నేర్పించి వలలు నేర్పించి అది చేసినాం. అంత పూర్తికి మేము ఉన్నాం కాబట్టి అరే పలానా రావని ఉన్నాడు అడుగుదామని వచ్చిర్రు. లేకపోతే వాళ్ళకి అడుగుతారు. అట్లా మన మండల లెవెల్లో కూడా మనోడు ఉంటే మనోనికి అడుగుతాం. మనోడు ఉంటే మనకు ఏడున్నా ఏ సందులు ఉన్నా ఇంత బకెట్లో ఇంత బుక్కనో పడుతుంది అనే ఉద్దేశంతో నేను కూడా చెప్తున్నాను. ఎందుకంటే అందరు ఆలోచన చేయండి, చదివిపియండి, పిల్లలని ఎదిగేటట్టు చేయండి, రాజకీయంలోకి రండి. ఈ రేపు జరిగే ఎన్నికలలో కూడా మీలాంటకెళ్ళి ఎంపీటీసీని నిలబెట్టేసేసి ఆ ఎంపీటీసీని మీరు అందరు ముదిరాజులనే కాదు అందరు పిలుచుకోండి. మీకు వచ్చే పట్టిలను పిలుచుకోండి, గౌడ్స్ని పిలుచుకోండి, రెడ్డిలను పిలుచుకోండి, అందరిని పిలుచుకొని మన ముదిరాజు కోటేసినట్టు చేసి మన ముదిరాజు ఎంపీటీసీని గెలిపించండి అని మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వెంకటాపురం గ్రామ ముదిరాజు బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మన ముదిరాజు 90% ఉన్నదని మీరు నిరూపించారు. ఎందుకు నిరూపించారంటే సర్పంచ్ కూడా మనల్ని గెలిపించారు కాబట్టి మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మీకు ఏ రకంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామో, మరి మీ దగ్గర యూనిట్ లేదన్న సమస్య కాదు, యూనిట్ ఉన్నది కానీ మార్పు అనేది రాలేదు. ఇంకా మీరు ఎట్లుందంటే వెనకటి కాలంలో మన వాళ్ళు పోషాన్నం బడి, ఎల్లన్నం బడి, మల్లన్నం బడి ఎట్లా పోయినారో ఇప్పుడు కూడా మీరు ఆ వెనకటి పెద్ద మనుషుల ఆచారాన్ని పాటిస్తున్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి ఆ మార్పు అనేది మన దగ్గర రావాలి. వచ్చినపోతే మనము
సమాజంలో గుర్తింపు అనేది పొందుతాం. ఎందుకంటే మనము మంచికి ఒక రకంగా మాట్లాడడం కాదు, ఏదైనా కూర్చున్నామని చెప్తుండాలంటే ఒక మాట ముదిరాజు అన్నప్పుడు అందరు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నప్పుడు ఆ ముదిరాజు అనే దానికి వాల్యూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడి నుంచి అయినా మార్పు అనేది మారి సమాజంలో మనకు కూడా ఒక స్థానం కావాలనేది ప్రతి మనిషి దృష్టిలో వచ్చినపోతే మన కులము మన జాతి ముందుకెళ్తుంది. కాబట్టి అందరు కూడా మన జాతి కొరకు కట్టుబడి ఓపిక తెచ్చుకొని మనకి, ఎందుకంటే ముదిరాజు అంటే రాజు కాబట్టి రాజు కంటే రేషం మనకు ఉంటుంది. ఆ రేషాన్ని ఎప్పుడైనా కోపం ఏం చేస్తుందంటే మన కోపమే మన శత్రువు. కాబట్టి మనకు ఓపిక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఏదైనా సరే ఒకటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎవరు చెప్పేటప్పుడు వినడం నేర్చుకోండి. విన్న తర్వాత అందులో మీకు ఏదైనా నచ్చుతుంది ఏదైనా నచ్చది తత్వం ఏంటంటే నచ్చని దాన్ని అడగండి. ప్రశ్నించే తత్వం ఫస్ట్ నేర్చుకోండి. ప్రశ్నించే తత్వం నేర్చినపోతే మనం ముందుకు రాగలుగుతాం. లేదా మనం ప్రశ్నించాక ఎంతసేపు మనం వెనక కూర్చున్నా ఆ ప్రశ్న అనేది మనకు వచ్చినా అది మన లోపలనే విలీనం అయిపోతుంది, కానీ బయటికి రాదు. కాబట్టి అది అన్లిమిటెడ్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి ఎట్లుండాలంటే ఏదైనా మనం అనుకున్నది సాధించాలంటే మన లోపల ఉన్న అనుమానాన్ని ఫస్ట్ తొలగించుకోవాలి. మన అనుమానమే మనలను వెనక గుంజుతుంది. కాబట్టి ఫస్ట్ నీకు ఏదైనా డౌట్ వచ్చింది ఆ డౌట్ని అడగండి, తప్పు లేదు. అడగకుండా కొనడం అయితే తప్పు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అడిగి నేర్చుకోవాలి. ఇంకొకటి మన కులం గురించి కానీ మన జాతి గురించి కానీ మన పెద్దలందరూ అన్ని రకాలు చెప్పారు, వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటంటే మనం ఎంతో మనకంతా, మనం ఎక్కడ పోయినా సమాజంలో ఎట్లున్నామంటే ఏడవైనా మనకు ఎక్కున్నది మనం ఎక్కున్నాము అని చెప్పుకుంటున్నాం. ఏముట్లు ఎక్కున్నాము? వెనుకబడే దాంట్లోనే ఎక్కున్నాం. ఏడవైనా మనం వెనుకనే ఉంటాం. వెనుకబడే దాంట్లో మాత్రం ఫస్ట్ మనం వెనుకుంటాం. దేనికైనా వాడు మన పటేలు ఎంబడి పోయినా పటేలు రాడాన్ని అసలు కూర్చోవాలంటే కూడా మనం ఏమంటాం, పటేలు అద్దే ఎందుకంటే మనకు అది అలవాటు ఉందన్నట్టు. అది కాదు, మనం ఆయన తినేది అన్నమే మనం తినేది అన్నమే. ఒకళ్ళు పటేలు విమర్శించడం కాదు, అందరూ కావాలి మనకు. మనం వాళ్ళకి ఎట్లా కావాలో మనకు కూడా మనకు అందరు కావాలి. పటేలు కావాలి, పటవారి కావాలి, మన్నె కావాలి, ముస్లిం కావాలి, అందరూ మనకు కావాలి. మనం కూడా వాళ్ళలో ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా సరే ఇక్కడి నుంచి అయినా మేల్కొని మనం ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకొని ప్రతిదానికి ఏడవైనా మనకు న్యాయం అనిపించిన దానికి చప్పట్లు కొట్టండి, అన్యాయం అనిపించిన దానికి ఎదిరించండి. ఎదిరించిన నాడే మనం కూడా ఎదగగలుగుతాం. కాబట్టి ఎన్నొద్దులు మనం ఎదిరించకుండా కూర్చుంటామో అన్ని రోజులు మనం ఆడనే ఉంటాం, బయటికి రాము. కాబట్టి జనాభాలో మన తెలంగాణ రాష్ట్రంలో 65 లక్షల ఓటర్లు ఉన్నారు మనోళ్ళు. కానీ మన అసెంబ్లీ ఎంతమంది ఉన్నారు? మన ఎమ్మెల్యే ఒక్కడే ఉన్నాడు. మనం అనుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మనోడు ఉంటాడు. మనం అనుకుంటలేము. కాబట్టి ఇంతవరకు రామేష్ చెప్పిండు, ఏం చెప్పిండు మనకు? ఏది కొట్టాలన్నా కుంభస్థలాన్ని కొట్టాలన్నాడు. కాబట్టి ఆ కుంభస్థలం అనేది కాబట్టి మనం కొట్లాడేది దేని కొరకు అంటే మనం ఎక్కున్నాం కానీ మనకు అధికారాలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనం ఎన్ని రోజులు అధికారంలో లేకపోతే అన్ని రోజులు మనకు అనేటోడు ఎవడు ఉంటాడు. ఎందుకంటే ఏ ఆఫీస్కి పోయినా ఎక్కడ మనకు పని కావాలన్నా పోతాడు, మనోడు ఉండాడు. కాబట్టి మనకు పనులు అయితే లేవు. కాబట్టి మనోడు ఉండాలి, ప్రతి దాంట్లో మనోడు ఉండాలంటే మన లోపల మార్పు రావాలి. మార్పు రావాలంటే ఏం చేయాలి? మనం ముదిరాజులమని మనం మొత్తుకుంటున్నాం, కానీ మన ముదిరాజులమని బయట తెలుస్తలేదు. ఎట్లా తెలుస్తలేదు? సంగయ్య, ఎల్లయ్య, మల్లయ్య అని చెప్తారు, కానీ దాని వెనుక ముదిరాజు అనేది పెట్టలేదు. కాబట్టి ఇప్పటిదాకా మన పెద్దలు చెప్పినట్టు ఇక్కడి నుంచి మన పుట్టబోయే పిల్లలకైనా ఏ పేరు పెట్టినా దాన్ని వెంబడి ముదిరాజు అని పెట్టండి. సంగయ్య ముదిరాజ్, శంకరయ్య ముదిరాజ్, నారాయణ ముదిరాజ్, ఇష్టయ్య ముదిరాజ్ అని పెట్టినప్పుడు వాడు ఆఫీస్లో మనోడు ఉందనుకో, మన పేరు ముదిరాజ్ అని ఉంటే మనకి చెప్పకుండా మనకి ఏముంటుంది? వాడు మనోడు ముదిరాజ్ అనేది మనకు ఉంటుంది. కాబట్టి వాడు ఏ రకంగా అయినా హెల్ప్ చేయగలుగుతాడు. కాబట్టి అతనికి మనం తెలియాలంటే మన పేరులోనే రాజు అనేది ఉండాలి. మనం రాజులమే, ఎందుకంటే మనం రాజవంశమే. ఇప్పుడు మనం వెనుకబడ్డాం, కానీ మనకు తెలియని మన తాతల కాలంలో మనం రాజులమే. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు ప్రపంచానికి తెలిసినోడు ఆయన మన ముదిరాజే. మరియు ఇప్పుడు ఈ రామాయణం రాసినటువంటి వాల్మీకి రాముడు పుట్టకముందు రామాయణం రాసి పెట్టాడు. మరి అంత పెద్ద మహానుభావులు పంచపాండవులు. ఇప్పుడు భారతం భగవద్గీతలో ఉన్న సారాంశం అంతా పాండవుల గురించే ఉంటుంది. మరి ఆ పాండవులు ఎవరు? ఆ భగవద్గీత ప్రపంచానికి ఆదర్శం. ఈరోజు ఆ ప్రపంచానికి ఆదర్శమైనటువంటి భగవద్గీతకు పునాదులు మనోళ్ళే, ముదిరాజు. మనం ఏడెనకలేము, అన్ని జాగాల్లో ముందుకున్నాం.
కానీ మన దృష్టి లోపంలో వెనుకబడుతున్నాం. ఎందుకు వెనుకబడుతున్నాం? లేవే మాట్లాడే శంకరన్న, లేవే సంగన్న, లేవే అంటే ఏమంటున్నాం మనం? నేను లేచి ఏం మాట్లాడు, అది కాదు. నీకు లేవగానే మనిషి ఆడ వెనుకబడద్దు. శంకరన్న పేరు పెట్టి పిలిచినప్పుడు శంకరన్న లేవాలి ఖచ్చితంగా. లేచి ఏం చేయాలి? నీకేం కాదు అన్న, నేను ఇప్పుడు ఫస్ట్ టైమే, నాకు తెలియదు. జై అట్లకందరికి పేద మనుషులందరికి నమస్తే. నేను నా పేరు ఇది, అది ఊరు అని చెప్పి, నా పేరు శంకరయ్య, మాది రామోజీపల్లి, ఇట్లా పేరు చెప్పి కులదైవానికి శనార్థి అని చెప్పి పెట్టేసిన సరే. కానీ లేస్తే ఏమవుతుందంటే మన లోపల ఉన్న భయం అనేది పోతుంది. తర్వాత ఏమనిపిస్తుంది, సరే నేను కూడా మాట్లాడతాను, నాకు కూడా మాట్లాడాలనిపిస్తుంది. 4 సార్లు చేస్తే 5వ సారికి ఆటోమేటిక్ నువ్వు అర్థం లేవని చెప్తావు. అంతకుముందు మా కొడుకే సంగమేశ్వర ఉప సర్పంచ్ మంది గారు, అతను 4 జాగాలు వచ్చిన తర్వాత ఏమైందంటే 4 జాగాలు చూసి 5 జాగాలు 5 జాగాలు లేకుండా 6కి వెళ్ళేమంటాడు. నేను ఏడికైనా వస్తానే ప్రతి జాగా చెప్పిండు, మీ అందరి కూడా చెప్పిండు. నేను ఏడికైనా వస్తానే నన్ను లేపండి, నేను 2 నిమిషాలు మాట్లాడతా అనే ధైర్యం వచ్చింది. ఎందుకంటే 4 జాగాలు వేసింది కాబట్టి వచ్చింది. మన సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి మన సర్పంచ్ ఎలక్షన్ కంటే ముందు 7 గ్రామాలు 8 గ్రామాలు చేసినాం మేము. ఆ 10 గ్రామాలు చేసినాం కాబట్టి 10 గ్రామాలు చేస్తే 7 మంది సర్పంచులు గెలిచారు. అదే మనం మొత్తం 25 గ్రామాలు చేస్తే ఎంతమంది సర్పంచ్ చేస్తారు? 23 సర్పంచులు గెలుస్తారు. అవునా? కాబట్టి ఈ సమన్వయ కమిటీ అనేది ఆ గంగమ్మ తల్లి సాక్షిగా ఏ రకంగా మన పెద్ద మనుషులు చేసారో కానీ ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదం మనకుంది. కానీ మనం ఆ తల్లిని ఉపయోగించుకోలేము. కాబట్టి మనం అందరం కూడా ఉపయోగించుకొని ఇక నుంచి అయినా పోయింది సర్పంచ్ ఎలక్షన్ అయిపోయింది, కానీ ఏది చేయాలన్నా ఒక దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. కాబట్టి రాబోయే ఎలక్షన్లో ఎంపీటీసీలు వస్తున్నాయి. మనం మనం చెప్తున్నాం, అందరూ చెప్తారు, ఏమని చెప్తారు? ప్రతి విలేజ్లో మనం ఎక్కుంటాం అనేది. ఎక్కుంటామనేది తెలవాలంటే రేపు ఎంపీపీ సీటు మనం దక్కించుకున్న పోదు మనం ఎక్కువ లెక్క. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఏం చేసినప్పుడు మా పెద్ద మంది అందరూ కూడా సభాముఖంగా మనవి చేయడం ఏంటంటే, ఖచ్చితంగా ఏ పార్టీ నుంచి అన్నా కానీ మన పెద్ద మనుషులు వెళ్ళి అధికార పార్టీకి ఫస్ట్ టచ్ చేసి మాకు జడ్పీటీసీ కావాలని చెప్పి కోరి సాధించాలని చెప్పి మా పెద్ద మంది అందరికీ సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నా. దాన్ని కూడా వాళ్ళు నెరవేర్చాలని ఈ పోషమ్మ తల్లి ముంగట నేను వాళ్ళని కోరుతున్నా. కాబట్టి అదే రకంగా మనము, ఎందుకంటే ఒక వార్డు మెంబరు ఉంటే ఒక ఉప సర్పంచ్ చేస్తే ఎట్లా? ఊళ్ళో ఎంతమంది వార్డు మెంబర్లు అంత మెజార్టీ వార్డు మెంబర్ ఉన్న వాళ్ళకు ఉప సర్పంచ్ ఇస్తారు. కాబట్టి మనం వార్డు మెంబర్ని గెలిపించుకోవాలి, ఎవరికి గాలిచి పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ రకంగా చేసుకొని ఉప సర్పంచ్ తీసుకోవాలి, అవకాశం ఉంది సర్పంచ్ తీసుకోవాలి. అదే రకంగా మనకి ఎంతమంది ఎంపీటీసీలు గెలిచే అవకాశం ఉంటే అంతమంది ఎంపీటీసీని గెలిపించుకొని ఎంపీ పీఠం సాధించాలి. అదే రకంగా జడ్పీటీసీ కూడా మనం నిలబెడతారు. కాబట్టి మన ముదిరాజ్ జాతి మన జడ్పీటీసీని గెలిపిస్తేనే మన ముదిరాజ్ జాతి నిజంగా ఈ మండలంలో ఉన్నట్టు లెక్క. మన జడ్పీటీసీ ఓడిపోయిందంటే మనం లేనట్టే లెక్క. కాబట్టి ఈ సభ ఎక్కువ మాట్లాడితే, ఎందుకంటే పెద్ద మనుషులు ఇంకా చాలా మంది ఇంకా చాలా మాట్లాడగలుగుతాం, కానీ మాట్లాడడానికి టైం లేదు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చే మీ పెద్దలందరికీ